హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ సోషల్ మీడియాకి తెలుగుదేశం మీడియా అండ్ సోషల్ మీడియాకు ఉన్న డిఫరెన్స్ ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్లు చెప్తానండి. ఇక్కడ ఏమైనా కానీ ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ లేకపోతే ఆర్గానిక్ ఫుడ్స్ అంటున్నారు కదా, అంటే స్వచ్ఛమైనవి అని అర్థం. వాళ్ళ ఉద్దేశాలు అంటే ఏవి ఎరువులు లేకుండా కల్తీ లేకోకుండా ఏమి లేకోకుండా పండినట్లు అంటే న్యాచురల్గా పండిన పంటని ఇస్తే ప్రజలు తింటే ఆరోగ్యంగా ఉంటుంది అన్నది వ్యవసాయదారుల ఉద్దేశం. దానికి ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఆర్గానిక్ ఫుడ్ అని పేర్లు పెట్టేసి ఒకప్పుడు మనం అదే చేసేవాళ్ళం. ఏది 20-30 ఏళ్ల క్రితం ఈ యూరియా ఫాస్ఫేట్ ఈ ఎరువులు ఈ మందులు క్రిమి సంహారాలు ఇవన్నీ రాకముందు అవన్నీ తిని రోగాలు తెచ్చుకున్నామని మళ్ళీ బ్యాక్ టు ఆర్గానిక్ వెళ్తున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏంటంటే వెరీ ఆర్గానిక్. అంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళు లేకపోతే పల్లెల్లో ఉన్న వాళ్ళు లేకపోతే పట్టణాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు పెట్టేది. అలా మనం చాలా స్ట్రాంగ్. కానీ తెలుగుదేశం వాళ్ళది ఏంటి అన్నది ఇప్పుడు ఒక నిమిషంలో చెప్తానండి. దానికంటే ముందు మనము ఒక పెద్ద ఆయన, ఇతను అఫ్కోర్స్ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కేసుల్లో ఈయన పేరు బాగా వినపడేది, పేరు జేడి లక్ష్మీనారాయణ. వారు చెప్తున్నారు ఈ గూగుల్ డేటా సెంటర్ గురించి ఒకసారి వినండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. అంటే మీరు కుట్ర కోణం ఇలాంటివి అనకుండా మీ మీడియా ఛానల్స్ ఏంటంటే ప్రజలకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందించాలి. డేటా సెంటర్ అంటే ఏంటి అన్నది కూడా ప్రజలకు అర్థం అవ్వాలి. ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఎలక్ట్రిసిటీ కావాల్సి వస్తుంది వీటిని రన్ చేయాలంటే. తర్వాత ఏంటంటే వీటిని రన్ చేసేటప్పుడు చాలా హీట్ కూడా జనరేట్ అవుతుంది. కాబట్టి వాటిని కూల్ చేయడానికి కూలింగ్ సిస్టమ్స్ కావాలి. ఆ కూలింగ్ సిస్టమ్స్ కి చాలా నీళ్లు కూడా అవసరం అవుతాయి. ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం ఇప్పుడు మళ్ళా మనం థర్మల్ పవర్ మీద ఆధారపడ్డాం అనుకోండి, మళ్ళా ఏమవుతుందంటే పొల్యూషన్ పెరుగుతుంది. యాక్చువల్ గా మీరు అమెరికాలో చూస్తే అమెరికా ప్రజలు ఈ డేటా సెంటర్లకి వాళ్ళు అగేన్స్ట్ గా ఉన్నారు. మీరు పోర్ట్ వాషింగ్టన్ లో గానీ వర్జీనియాలో గానీ చూస్తే ప్రజలు ప్లకార్డులు పట్టుకొని మాకు డేటా సెంటర్లు వద్దు అని వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఎందుకంటే డేటా సెంటర్ కు ఎలక్ట్రిసిటీ పెద్ద మొత్తంలో కావాల్సి వస్తుంది. తర్వాత వాటర్ సోర్సెస్ కూడా చాలా ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల మాకు ఇక్కడ ప్రాబ్లం వస్తుందని అమెరికాలో ఉన్న చాలా మంది ప్రజలు డేటా సెంటర్స్ కి అగేన్స్ట్ గా ఉన్నారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో అమెరికాలో ఖచ్చితంగా ఇతర దేశాలలో ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అక్కడ ఉన్న కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అదే మీరు సింగపూర్ లో చూస్తే అక్కడ పర్యావరణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అందువల్ల వాళ్ళు డేటా సెంటర్లు అంతగా ఎంకరేజ్ చేయట్లేదు. మనము డేటా సెంటర్ల ఇష్యూ వచ్చినప్పటి నుంచి మనం మాట్లాడుతున్నామండి. మనం ఏదైనా తప్పు చెప్పామా? ఇప్పుడు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే స్వాగతిస్తాం, అందులో తప్పులేదు. కానీ ప్రోస్ అండ్ కాన్స్ కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను అదే చెప్పాను. వాటర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, అక్కడ డ్రాట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విపరీతంగా ఉంటుందండి. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు కరెంటు కోతలు అన్నవి మనం అనుభవించాల్సి వస్తుంది. రెన్యూవబుల్ ఎనర్జీ అది అంటున్నారు, అది ఎంత మాత్రం ఫ్రూట్ఫుల్ అవుతుందో ఎవరికి తెలియదు. ప్లస్ నాయిస్ పొల్యూషన్ అండి. నేను ఒక వీడియో, అది టైం లేక నేను మళ్ళీ చేయట్లేదు, నేను వీడియో కూడా చేస్తాను, చూపిస్తాను. గూగుల్ డేటా సెంటర్ వల్ల వర్జీనియాలో ఒక ఆవిడ చెప్తుంది, ఆ సౌండ్ల వల్ల నాకు నిద్ర రాక నేను చెవుల్లో ఇయర్ బడ్స్ పెట్టుకొని పడుకుంటున్నాను, చాలా దరిద్రంగా ఉంది ఆ డేటా సెంటర్ల నుంచి వచ్చే నాయిస్ అని చెప్పేసి ఆమె చెప్తుంది. నేను అది ఇంకొక వీడియో చేసి మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఆ ఫుల్ లెంత్ వీడియో ఒక నెల కిందట పెడితే 2 మిలియన్ వ్యూస్ వచ్చినాయండి వాళ్ళకి. అసలు అమెరికాలో డేటా సెంటర్లు వద్దు అని చెప్తున్నారు. ఇక్కడ డేటా సెంటర్లు పెట్టాలంటే ఒకటి ప్రాతిపదిక ఏంటంటే అండి, శీతల ప్రదేశాలు ఉండాలి, కూలింగ్ సిస్టమ్ ఉండాలి, 2 వాటర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, 3 ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని మనం ఆలోచించి పర్మిషన్స్ ఇవ్వాలి. కానీ పొలోమని నేను గూగుల్ తీసుకొచ్చిన అని చెప్పేసి డబ్బాలు గఫాలు కొట్టుకుంటున్నారు అబ్బా కొడుకులు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే దానివల్ల ఒక 100 ఉద్యోగాలు వచ్చినాయా, 1000 ఉద్యోగాలు వచ్చినాయా, ఓకే ఫైన్. కానీ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేవి చూసుకోవాలి. రిస్క్ వర్సెస్ బెనిఫిట్స్ అంటారు. ఇఫ్ ద రిస్క్ అవుట్వేస్ ద బెనిఫిట్స్ దెన్ వీ షుడెంట్ గో ఫర్ దట్. ఇఫ్ బెనిఫిట్స్ అవుట్వే ద రిస్క్ దెన్ దట్స్ వెన్ వీ క్యాన్ గివ్ పర్మిషన్ టు దీస్ కంపెనీస్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే డేటా సెంటర్ల వల్ల రిస్కే ఎక్కువ ఉంది లాభాల కంటే, బెనిఫిట్స్ కంటే కూడా. సో ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఇన్సెంటివ్స్ ఇచ్చేది లేకపోతే నువ్వు వాళ్ళకి ఇచ్చే డిస్కౌంట్లన్నీ కూడా ప్రజల జేబులో నుంచి మీకు ట్యాక్స్ కడితే అందులో నుంచి నువ్వు ఇస్తున్నావు. చంద్రబాబు కానీ లోకేష్ కానీ హెరిటేజ్లో వచ్చే లాభాల నుంచి డిస్కౌంట్ ఇవ్వట్లేదు. కాబట్టి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సాధక బాధకాలు అనేవి ప్రజలకు తెలియాలి. నేను గూగుల్ తెచ్చిన అని చెప్పేసి వట్టగొట్టిన మేకపోతులాగా పబ్లిసిటీ చేసుకోవడం కాదు. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పింది మనం చెప్పింది ఏమన్నా వేరే చెప్పామండి ఇంతకుముందు కూడా.
ఎంత డబ్బాలు కొట్టుకుంటారు. కమింగ్ టు ద మీడియా అండ్ సోషల్ మీడియా, మనది ఆర్గానిక్ అండి. అంటే ఊర్లలో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు మెసేజ్ పెడతారు ఇది తప్పు అని చెప్పేసి. కానీ దానికి రీచ్ చాలా తక్కువ. ఇప్పుడు ఒక పిల్లగాడు ఎవరైనా కొత్తగా ట్విట్టర్లోకో ఫేస్బుక్లోకి వచ్చాడు అనుకోండి, వాళ్ళు ఎంతమంది చూస్తారు? 100 మంది 50 మంది చూస్తారు. అదే పెయిడ్ బ్యాచ్ వస్తుంది. ఇప్పుడు గూగుల్ వచ్చిందన్న తర్వాత పనికి మాలిన వెధవలండి, ఏది సమాజంలో ఒక ముసుగేసుకొని బతుకుతుంటారు లుచ్చాగాళ్ళు, పనికి మాలిన వెధవలు, ఆర్థిక మేధావులనో లేకపోతే సామాజిక ఉద్యమకారులనో పుట్టగోసిగాళ్ళని వస్తారు కొందరు లుచ్చాగాళ్ళు. వాళ్ళందరూ వచ్చేది అబ్బా గూగుల్ వచ్చేసింది, అప్పుడు మైక్రోసాఫ్ట్ వచ్చినది, ఇప్పుడు గూగుల్ వచ్చింది అని చెప్పేసి ఇంకా ప్రజలకు ఎక్కడం, వాళ్ళ రీచ్ ఎక్కువ. అదంతా పెయిడ్. ఇప్పుడు 300-400 పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి తెలుగుదేశం వాళ్ళకి. మీడియా అంతా పెయిడ్. కొంతమంది పెద్దలతో కూడా వాళ్ళకు డైరెక్ట్ ఏం డబ్బులు ఇచ్చి మాట్లాడమని చెప్పరు, ప్రయోజనాలు మీకు కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు 30 ఏళ్ళ నుంచి చేస్తున్న దందా ఇదే. వాళ్ళ చేత మాట్లాడిస్తారు, ఆ రీచ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒకరో ఇద్దరో జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, ఇప్పుడు ఆయన వచ్చి ఏమీ చెడ్డా తప్పు అనట్లే, కానీ దానివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు జేడి లక్ష్మీనారాయణ. అట్లా మా సైడ్ మాట్లాడే వాళ్ళు తక్కువ, ఎందుకంటే స్వార్థ ప్రయోజనాలండి. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు ప్రతిదీ నేను ఒకటే చెప్పాను, మా ప్రభుత్వంలో ఇచ్చినా మనం ఇవి చెప్పుకోవాలి ప్రజలకి, ఎందుకంటే ప్రజలకు నష్టం కలిగిస్తాయి ఇవన్నీ నేను చెప్పాను. ఎక్కడ కూడా మనకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంటే వద్దని చెప్పట్లేదు. కానీ గూగుల్ వచ్చింది లోకేష్ తెచ్చినట్టు. అసలు ఇంకొక వీడియో చేస్తానండి. మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు క్లియర్గా చెప్తున్నాడు, అదాని భాగస్వామి, అదాని కూడా సంప్రదింపులు జరిపాడు, అదాని కూడా తీసుకొచ్చాడు, ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పలేము, అసలు వాటి వల్ల ప్రయోజనాల లేవా అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది అని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చెప్తున్నాడు. కానీ అక్కడ సుందర్ పిచాయ్ వెళ్ళి ఎవరికి థ్యాంక్స్ చెప్పాడు? ప్రధానమంత్రికి థ్యాంక్స్ చెప్పాడు. ఎయిర్టెల్ వాళ్ళు కానీ లేకపోతే అదాని కానీ సుందర్ పిచాయ్ వాళ్ళు కానీ గూగుల్ కానీ ఎవరు కూడా చంద్రబాబు నాయుడుకు థ్యాంక్స్ అని ఎక్కడ చెప్పలేదు, నారా లోకేష్కు థ్యాంక్స్ అని ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు థ్యాంక్స్ చెప్పింది కేంద్ర ప్రభుత్వానికి. కానీ నేను గూగుల్ తెచ్చిన. మా సైడ్ ఇంతకుముందు గూగుల్ అనేవాళ్ళు, ఈ పండగలకు వాటికి చేసేవాళ్ళు, ఆ గూగుల్ కూడా తీసుకురాలి ఈ అబ్బా కొడుకు. దానివల్ల ఉద్యోగాలు 200 అండి, ఎందుకంటే ఈనాడులోనే రాశారు 200 ఉద్యోగాలు వస్తాయని. ఎవడికి లాభం? గూగుల్ అంటే అదేం ఐటీ కంపెనీ కాదు. డేటా సెంటర్ ఈజ్ ఈక్వల్ టు గోడౌన్. స్టోరేజ్ స్పేస్. దానివల్ల హీట్ జనరేట్ అవుతుంది, దానివల్ల నాయిస్ పొల్యూషన్ ఉంటుంది, వాటర్ కన్జంప్షన్ ఎక్కువ, అలాగే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎక్కువ. మనది శీతల ప్రదేశం కాదు, ఇంకా ఎక్కువ వాటర్ కన్జంప్షన్ ఉంటుంది కంపేరిటివ్ టు కూలర్ ప్లేసెస్. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో చాలా చలి ఎక్కువ ఉంటుంది. యూరోపియన్ కంట్రీస్లో డేటా సెంటర్ పెట్టడానికి, ఇండియాలో డేటా సెంటర్ పెట్టడానికి చాలా తేడా ఉంటుంది. రిసోర్సెస్ ఎక్కువ కావాలా, అవన్నీ కూడా ఆలోచన చేయాలా. నేను గూగుల్ తెచ్చిన. మనం ఏం చేస్తాము అంటే ఇంప్రూవ్ అవ్వడమే అండి మన చేతిలో ఉండేది. లైక్ ఎవ్రీవన్ ఒక్కొక్కడు ఒక్కొక్క సైనికుడిలాగా, ఒక్కొక్క సోషల్ మీడియా వారియర్ లాగా వాళ్ళు బయటకు వచ్చేసి ఇది తప్పు అని చెప్పాలి. వాళ్ళ మీడియా పెద్దది, వాళ్ళ గొంతులు పెద్దవి, డబ్బులు ఇచ్చి ప్రయోజనాలు చేసి వాళ్ళకి ఏవో స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు బయటకు వచ్చి లుచ్చాగాళ్ళు, మళ్ళీ చెప్తానండి, లుచ్చా వెధవలు, ఏదో ఆర్థిక మేధావి, తాంత్రికవేత్త, మాంత్రికవేత్త, సామాజికవేత్త అని వచ్చే ప్రతి లుచ్చగాడు కూడా డబ్బులు అమ్ముడుపోయే లుచ్చాగాడండి. మార్క్ మై వర్డ్స్. ఇంకా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, మీకే తెలుసు పేర్లు. లుచ్చాగాళ్ళు వాళ్ళు వచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు. ఇడియట్స్.